మీరు చదివారా గరుడ పురాణం? అని మరి నా వృత్తి అది కదమ్మా. అదే అంటున్నాను. అంటే అందులో ఖచ్చితంగా ఆత్మ అనేది ఉంది. మీరు ఇది చేయాలి, ఇది చేస్తే వాళ్ళ ఆత్మ అనేది శాంతి పడుతుంది. మళ్ళీ ఎన్ని రోజులకు వాళ్ళు మళ్ళీ వేరే శరీరంలోకి ప్రవేశపడే అవకాశం ఉంది? అంటే ఒక ఏడాది సంవత్సరికం అయిన తర్వాత ఏడాది కాలాల పాటు అసలు కర్మ ఏంటంటే ఏడాది కాలం చేయమని. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ దినవార కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, అంటే నేను చెప్పేది బ్రాహ్మణ వైశ్య క్షత్రియాదుల్లో ఈ ధర్మాలు నడుస్తున్నాయి. మిగతా వాళ్ళల్లో వాళ్ళ కుటుంబాచారాన్ని బట్టి నడుస్తూ ఉంటాయి. రెండు విదితమై, రెండు సంబంధం, రెండు మంచిదే. అంటే వాళ్ళ కుటుంబ విధానం, ప్రాంతీయ ఆచారాలు కొన్ని ఉంటాయి, పురాణ ఆధారాలు కొన్ని ఉంటాయి. ఇటు పక్క మనదంతా కూడా, ఈ పక్కనంతా కూడా పురాణ ఆధార ప్రకారం ఈ క్రతువులు అంటే ఏడాది కాలం పాటు ఈ చేసేటటువంటి కర్తకి ఏ ఆటంకం వచ్చినా కర్మ భ్రష్టత్వం పట్టేస్తుందని నెలకు ఒక రోజున చొప్పున విడదీస్తే 12 రోజుల కార్యక్రమం పెట్టారు. 12 రోజుల కార్యక్రమం పెట్టి ఈ 12 రోజుల కార్యక్రమాలు ఆ రోజు మనిషి ఏ విధంగా మరణించి ఉన్నారో సాధ్యమైనంత వరకు ఇంకెవరూ రావక్కర్లేదనుకుంటే మొదటి రోజున దహనం, సూర్యాస్తమయం లోపు ఆ తర్వాత కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా నడిపించడం అనేటటువంటి విధానం ఉంది. కానీ కొంచెం సడలింపులు కూడా అవసరం. అంటే అందరికీ అనుకోకుండా జరిగేవి కొన్ని ఉంటాయి, ఇంట్లో పరిస్థితులు కుదరక కొన్ని ఉంటాయి. సడలింపు ఇవ్వాలి. సడలింపు లేకపోతే కుదరదు. శాస్త్రం, ధర్మశాస్త్రం అన్నారు కానీ శాస్త్రధర్మం అనలేదు. ధర్మం ఏంటంటే ఆ మనిషిని అర్థం చేసుకుంటుంది. శాస్త్రం నువ్వేదైనా అయిపోయి నాకు అనవసరం, నాకు ఇలాగే కావాలని. అందుకే ధర్మాన్ని ముందు పెట్టారు మన పెద్దవాళ్ళు, ధర్మశాస్త్రం అన్నారు. నీ పద్ధతిని బట్టి నువ్వు క్రతువుని శ్రద్ధగా యథావిధిగా చేయడానికి ముందుకు చూసుకొని ఆయన అని ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం అవకాశం ఉన్నవాళ్ళు, అన్ని విధాల అవకాశం ఉన్నవాళ్ళు క్రతువులు ఆపుకోకుండా చేసుకోవడం ఉత్తమం. ఇలా 12 రోజులు అయిపోయిన తర్వాత నెలవారీ మాసికాలు వస్తాయి. నెలవారీ మాసికాల అనంతరం సంవత్సరికాలు వస్తాయి 3 రోజులు. ఓనాబ్దికం, సంవత్సరికం, ఆబ్దికం అని. అప్పుడు సంవత్సర విముఖమైన తర్వాత ఈ జీవుడికి ప్రేతరూపం విడిచిపెడతాడు కనుక పితృలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ జీవుడు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉంటుందని గరుడ పురాణంలో మనకి చెప్పబడుతుంది అన్నమాట. 8 కాలం, ఏడాది కాలం. అందుకే చూడండి మన వాళ్ళ ఇళ్లలో రే మీ తాత పుట్టాడురా, మేము ఆమె పుట్టిందిరా అని ఎందుకు చెబుతారంటే వాళ్ళు తిరిగి వచ్చేసారు, మన ఇంట్లోనే ఉన్నారు అని చెప్పారు అనమాట. ఇప్పుడు మీ సిస్టర్స్, బ్రదర్స్ అందరూ ఎక్కడున్నారండి? మా పెద్దన్న గారు రాజమండ్రిలోనే ఉన్నారు. నేను ఉంటున్న ఇంటికి ఒక 2 వీధుల పక్కనే ఉన్నారు. ఇంకా 4 అక్కలు కాలం చేశారు. ఒక అన్నగారు కాలం చేశాడు. 2వ అన్నగారు వాళ్ళు విశాఖపట్నంలో ఉండేవారు. ఇప్పుడు మా అన్నగారు 2వ అన్నగారు కాలం చేశాడు. 4 అక్కలు కాలం చేశారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరంటే మా పెద్దన్న గారు, మా 2వ అక్క, నేను ఉన్నాం అన్నమాట. మీ 2 పిల్లలు తమిళనాడులో ఉన్నారండి? ఎవరు? మీ 2 పిల్లలు రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలోనే వైదిక వృత్తి చేయిస్తున్నారు. లేదు, అక్కడ చదువుకుని అయిపోయి వచ్చేసారు. అంటే చూడండి, మనం ఏదో అనుకున్నట్టు జరగదని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. నేను తమిళనాడులో వెళ్ళిపోవాలి, నా పిల్లలు అక్కడే చదువుకున్నారు. నేను ఇంకా పూర్తిగా తమిళనాడుకి షిఫ్ట్ అయిపోదామని అనుకున్నాను. అక్కడే ఉండేవాడిని, అక్కడికి వెళ్ళిపోదామని అనుకున్నాను. ఈ కరోనా ఎప్పుడైతే ప్రవేశిస్తుందో దాని ముందు రావాల్సి వచ్చేసింది రాజమండ్రికి. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ప్రాణాలు దక్కించుకునే పరిస్థితి. ఆ సందర్భంగా మా 2వ అబ్బాయికి కొంచెం తీవ్ర అనారోగ్యం చేయడం, ఆ పళంగా మేము ఇక్కడికి వచ్చేయడం అయిన తర్వాత కరోనా వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఉండిపోయాం అలాగా. మరి ఉపాధి వెళ్ళాలి, చదువుకున్న మగ పిల్లలు ఉపాధి వెళ్ళాలి. అందుకని కుటుంబాన్ని నడిపించడం కోసం అని చెప్పి పిల్లలు ఇంకా కులవృత్తిలోకి దిగారనమాట. అది వాడు నిర్ణయిస్తాడు, సర్వేశ్వరుడు నిర్ణయిస్తాడమ్మా, మన చిత్తం కాదు. మనం దాన్ని నమ్ముతాం. మనం అనుకునేది ఏది జరగదమ్మా, ఇది మాత్రం వాస్తవం. జరగలేదు కదా అని చెప్పి నిరుత్సాహపడడం అనేది జరుగుబాటు చూసుకోవాలి. కానీ ఇంట్లోనే గుడి ఉందని విన్నానండి, అవునా? అవును. మిమ్మల్ని ఎవరు అనలా ఇంట్లో గుడి పెట్టకూడదు అని? మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు? అది నా చిత్తం అండి. ఎందుకంటే మా కులదేవత, నా ఇంటి యజమాని ఆయన. నా యజమాని నా ఇంటి దగ్గర ఉండొద్దని చెప్పే అధికారం ఎవరికి ఉంటుందండి? అద్భుతం. నువ్వైతే పూజా మందిరం చిన్నది కట్టుకున్నావు, నేను పూజా మందిరం పెద్దది పెట్టుకున్నాను కదండి. కానీ భగవంతుడి దేవాలండి మా చుట్టుపక్కల ఎవ్వరూ నన్ను అడ్డుపడలేదండి. అందరూ ప్రోత్సహించిన వాళ్ళే. నేను చేసే ఆరాధనలకి అందరూ వచ్చారు లేదనుకోకూడదండి. అందరూ వచ్చేవారు, అందరూ సమ్మతించేవారు. ప్రతి ఉత్సవాన్ని అందరూ కూడా ఆస్వాదించేవారు. చాలా అది నేను చేసుకున్న పుణ్యం. మా రాజమండ్రికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇంకా చెయ్యాలండి, నాకు ఇంకా ఉన్నాయండి. ఎందుకంటే ఒక 2 ఉండాలండి, అంగబలం ఉండాలి, అర్ధబలం ఉండాలండి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా చేయలేమండి కదండి.
అంగబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి. ఇది అన్నీ భగవంతుడు అనుగ్రహించి ఇప్పుడు నాకు ఇప్పుడు మీ అందరి మాధ్యమాలు నాకు చేరువయ్యే కనుక అనంతకాలంలో భగవంతుడు మురుగరు అనుగ్రహిస్తే ఒక మంచి బ్రహ్మోత్సవాన్ని మన తెలుగువారు గర్వించదగ్గ విధిగా చేయాలని ఆశపడుతున్నాను. భగవంతుడు ఆ వరం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సుబ్రహ్మణ్యేశ్వరుడిది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాం మనం తెలుగు రాష్ట్రాల్లో. ఈయనే కుమారస్వామి అక్కడ తమిళనాడులో మురుగన్. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అక్కడ మురుగన్. ఆయన అయ్యప్ప స్వామి అంటారా? కాదండి, కాదు. అయ్యప్పన్ వేరు, మురుగర్ వేరు. రైట్. మురుగర్ వేరండి. సుబ్రహ్మణ్య స్వామి. మురుహ అనే పదం ఏంటంటే అప్పుడే వికసిస్తున్నటువంటి తామరకు ఉండేటటువంటి పేరు, పువ్వుకు ఉండేటటువంటి పేరు. ఓకే. రైట్. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 2 భార్యలు అని చెప్తారు. ఆ కథ ఏమన్నా మీకు తెలుసా? ఐడియా ఉందా? నిన్న స్కందగిరి టెంపుల్కి వెళ్ళాను, నేను ఫంక్షన్కి వెళ్ళాను. సూర్యకాంతం గారి, మన నటి సూర్యకాంతం గారి మనవడిది ఉపనయనం. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంగా స్వామి గురించి ఉపన్యాసం చెప్పమని ఆయన చెప్తున్నప్పుడు నేను ఇదే ప్రస్తావించాను. అవును, వళ్ళీ దేవసేనలు ఇద్దరు ఎవరు, ఎందుకు ఆ కళ్యాణం జరిగింది అనేటటువంటి విషయంలో. అయితే అంశం గురించి మనం 2 వాక్యాలు మాట్లాడుకుంటే, తారకాసురుడు యొక్క వధ కోసం ఆవిర్భవించబడినాడు సుబ్రహ్మణ్యుడు. తారకాసురుడు మరణం చెందిన తర్వాత తారకాసురుడు అన్నగారు శూరపద్మాసురుడు, మహకీచుకుడు అనమాట. మొత్తం రాక్షస జాతి అంతా కూడా అంతమొందించేశాడు. కాబట్టి ఎలాగైనా సరే మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క అంతు చూడాలని శూరపద్మాసురుడు తిరుచెందూరు అనేటటువంటి క్షేత్రం దగ్గర యుద్ధానికి తలబడతాడనమాట. ఇద్దరు యుద్ధం చేసుకుంటారు. ఆ యుద్ధం చేసుకునేటప్పుడు శూరపద్మాసురుడు ఒక చెట్టు త్వరలోకి వెళ్ళిపోతాడు అనమాట. స్వామివారు శూలాన్ని వేస్తాడు, శూరపద్మాసురుడు 2గా విడిపోతాడు. శూరపద్మాసురుడు చనిపోవడానికి ముందు సుబ్రహ్మణ్యుడు ఒక వరం అడుగుతాడు. మృగ, నేను ఇన్ని రోజుల పాటు నీతో యుద్ధం చేస్తున్నానే కానీ మనసులో బాధగా ఉంది. ముక్కుపచ్చలారని బిడ్డవి, నా వల్ల నీకు ఒళ్ళంతా దెబ్బలు తగిలే, కానీ ఎక్కడే నీలో అలుపు లేదు. కానీ నాకు ఒక వరం ప్రసాదించు, నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని నీ సేవకు వినియోగించుకో అన్నాడు శూరపద్మాసురుడు. వరాలు ఇవ్వడంలో సుబ్రహ్మణ్యుడు దిట్టండి. కానీ అడిగిందల్లా ఇస్తాడు, కానీ అడిగినప్పుడల్లా ఇవ్వడు. చూసా, అదొక మిలిక. అడిగిందల్లా ఇస్తాడు, కానీ అడిగినప్పుడల్లా ఇవ్వడండి. అది సుబ్రహ్మణ్యుడు. అది ఎందుకో తర్వాత చెప్తా. ఒక శరీర భాగం నెమలి, ఒక శరీర భాగం కోడి. ఇంకో శరీర భాగం కోడి పుంజు. స్వామి పడుకున్నప్పుడు, నాయన అలిసిపోయి పడుకున్నావు కదా, లే తెల్లవారింది, నీ భక్తులు వస్తున్నారు అని సేవలో భాగంగా కోడి పుంజ ఆయన లేపుతాడు. అందుకే తమిళ్లో దానికి సేవల్ అని పేరు. సేవల్. ఇది మయిల్ అనమాట. నెమలికి మయిల్ అని పేరు. నెమలి. ఈ 2 వాహనాలతో స్వామికి సేవ చేసుకుంటున్నాడు ఆయన. అయితే ఒకానొక సందర్భంలో ఈ శూరపద్మాసుర వధ అన్నీ అయిపోయాయి. కైలాసానికి జయ జయ ధ్వనులతో కైలాసానికి తీసుకెడుతున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి. దేవతలందరూ కలిసి. విష్ణుమూర్తి కూడా ఆ పసివాడిని చూడాలనిపించింది. చక్కగా సంతోషంగా వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని చూస్తారు. వేరు పెరుమాడు విష్ణు మహావిష్ణువు. ఆనంద భాష్పాలు వస్తాయి చూడండి. మనకి ఏదైనా మనకి మనసుకి హత్తుకునేది ఏమైనా ఉంటే మనకి తెలియకుండా ఆనంద భాష్పాలు వస్తాయి కదా. అబ్బాయి ఎంత బాగున్నాడు బిడ్డ, పసివాడు, ఇంత చూడచక్కని స్వరూపం, ఈశ్వరుడికి కుమారుడిగా లభించాడు. ఇలాంటి ధైర్య పరాక్రమశాలి, బుద్ధిశాలి నా కడుపున పుడితే ఎంత బాగున్నావు. కనీసం ఆడపిల్లలున్నా కన్యాదానం చేసుకుని అల్లుడిని చేసుకునేవాడిని కదా, నాకు మారుకొడుకు అయ్యేవాడు కదా అని అనుకున్నట్టు దేవతలు కదండి సంకల్ప బలం. ఆనంద భాష్పాల్లోంచి 2 ఆనంద భాష్పపు బిందువులు నేలమపడ్డాయి. ఈ కంటి నుంచి వచ్చినటువంటి ధార ఆనందధార, ఈ కంటి నుంచి వచ్చిన ధార అమృతధార. అమృతధారలోంచి వచ్చిన చుక్క అమృతవల్లి అనే పేరుతో, ఆనందధారలోంచి వచ్చినటువంటి చుక్కలో ఆనందవల్లి అనేటటువంటి పేరుతో ఈ 2 కన్యామణులు వచ్చారు. నాన్నగారు నమస్కారం, మా పుట్టుకు కారణం ఏమిటని అడిగారు. అదిగో అటు చూడండి, సుబ్రహ్మణ్యేశ్వరుడు జగద్రక్షకుడు. నేను ఆయన్ని చూస్తూ ఈ ఆనంద భాష్పాలు రాల్చాను. అందువల్ల మీరు ఆవిర్భవించబడ్డారు కనుక మీరు వారికి కైంకర్యం అవుతారు. ఆయనకి కదా సొంతం, ఆయన వల్ల వచ్చేవి. ఎవరి వల్ల నువ్వు ఆవిర్భవించబడ్డావు, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఆనంద భాష్పాలు అక్కడ అందుతాయి. కానీ లోక కళ్యాణం కోసం కాస్త కథాంశం నడవాలి. ఆయన కళ్యాణం చేయాలంటే సామాన్య విషయం కాదు. 36,000 సంవత్సరాల పాటు తపస్సు చేయాలి.
కాబట్టి నువ్వు ఇంద్రుడి దగ్గరికి పెంపకానికి వెళ్ళిపో అని చెప్పి ఇంద్రుడి దగ్గరికి పంపించేస్తారు ఈ అమృతవల్లిని. ఓహో. ఈ ఆనందవల్లి అనేటటువంటి అమ్మాయిని నువ్వు భూలోకంలో నంబిరాజు అని పిలువబడేటటువంటి కోయవారి సామ్రాజ్యంలో యువరాణిగా పుడతావు. అక్కడ సుందరవల్లి అని పేరు తెచ్చుకుంటావు. అక్కడ నువ్వు వెళితే నిన్ను ఆయన వరించుకుని వస్తాడు పెళ్ళికి అన్నాడు. ఈ విధంగా ఇద్దరు పెంపకానికి వెళ్ళిపోయారు. ఈ అమృతవల్లియే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళగానే దేవసేన అయింది. ఓహో. ఆ దేవసేన అమ్మవారిని బాధ్యతలన్నీ వహించి ఆవిడ పట్ల ఏ లోపం లేకుండా చూసిన వాళ్ళు ఎవరంటే ఐరావతం అనమాట. ఆ ఐరావతాన్ని ఎక్కి ఈవిడ ఆడుకునేది. దేవతలందరూ కలిసి మరి యువరాణి కదా, రండి రండి వెనకాల రండి అనేది. దేవతలందరూ తన వెనకాల సైన్యమే వచ్చారు కనుక ఈవిడికి దేవసేన అని పేరు వచ్చింది. అర్థమవుతుంది విషయం. ఆ విధంగా ఈ కోయవారి వంశంలో ఈవిడ జన్మించవలసి వచ్చింది. వల్లి జన్మం చాలా గొప్పగా ఉంటుందండి. ఆ కళ్యాణం కూడా చాలా రమ్యంగా ఉంటుంది. చిలకడ దుంపల వనంలో పుట్టింది వల్లి. అందుకే తమిళలో ఆవిడకి వెள்ளிకిழంగు అని పేరు. వెள்ளிకిழంగు. వెள்ளிకిழంగు అంటే తెల్లగా మెరిసిపోతున్న దుంప. ఆ వెள்ளிయే వల్లి అయిందనమాట. వెள்ளிకిழంగు. అందులో పుట్టింది ఆవిడ. కారణాంశం పురాణాధారం ప్రకారం ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. శూరపద్మాసుర వధానంతరం నారదుడు ఏం చెప్తాడంటే ఇంద్రుడి దగ్గరికి వచ్చి, ఓ ఇంద్ర, నేను ఒక మాట అడుగుతాను. ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా బహుమానం మంచి పని చేసినప్పుడు వాళ్ళకి ఒక బహుమానం ఇస్తాం కదా, మరి దేవతలకు రాజుగాను ఉన్నావు కనుక నేను ఒక మాట అడుగుతున్నాను. ఆ బాలుడికి, ఇటు దేవతలకి అటు లోకానికి ఇంత మేలు చేసి పెట్టిన బాలుడికి నీ తరపు నుంచి ఏమైనా ఒక చిన్న బహుమానం ఇస్తానంటే ఇవి బాగుంటుంది, నీ పెద్దరికి నిలబడుతుంది. ఇమ్మన్నాను కదా అని చెప్పి చౌకబారి తెచ్చావు ఉష్మి కాదు. వెలకట్టలేనిది విలువ తగ్గనిది ఏదైనా ఉంటే నీ దగ్గర ఉంటే ఇచ్చేయి అన్నాడు. ఏముంది, నా కుమార్తె. వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే నా కుమార్తె చెప్పు, ఇమ్మంటే నేను కన్యాదానం చేస్తాను. అది ఈ మాట నీ నుంచి రావాలని ఈ మాట అన్నా. పద మనం అక్కడికి వెళదాం, మధురై వెళదాం అని సుందరేశ్వర మీనాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మని ప్రార్థన చేసి వాళ్ళని అడిగితే తథాస్తు అన్నారు. ఆ కళ్యాణం ఎక్కడ జరిగింది? తిరుప్పరకుండ్రలో జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? దక్షిణాయనంలో కార్తీక మాసంలో శుద్ధ షష్ఠి రోజున సూరపద్మాసుర వద స్కంద షష్ఠి బ్రహ్మోత్సవం అనంతరం జరిగింది కళ్యాణం. దక్షిణాయనంలో జరిగింది కనుక ఈవిడికి యోగ దక్షిణాయన నాయకి అని పేరు. అప్పటి నుంచి ఈవిడికి దేవసేన అమ్మవారికి అమృతవల్లి ఎక్కడ విష్ణు కుమార్తెగా ఉన్నప్పుడు, దేవసేన ఎక్కడ ఇంద్రుడి పెంపకంలో ఉన్నప్పుడు 6 ముఖాల నాయకుడికి దేవేరైంది కనుక ఈవిడికి షష్ఠీదేవి అని పేరు. ఓకే ఓకే. ఇప్పుడు స్కందగిరి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రమేనా? ఓకే ఓకే. ఈ విధంగా ఈవిడికి యోగ దక్షిణాయన నాయకి అని పేరు. ఆవిడికి వల్లీదేవిని ఉత్తరాయణంలో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడకి భోగ ఉత్తరాయణ నాయకి అని పేరు. 6 నెలల పరిపాలన, మన కాలం 8 కాలము 6 నెలల పరిపాలన వల్లి అమ్మది. 6 నెలలు స్వామి చేత మనకు భోగాలు ఇప్పిస్తుంది ఆవిడ. అది ఉత్తరాయణంలో జరిగింది. అది కోయవారి సాంప్రదాయంలో జరిగింది కళ్యాణం. అయితే ఆయనకి కులగోత్రాలతో సంబంధం లేకుండా మహారాజు కదండి, మహారాజు కోయవారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కోయవారి సాంప్రదాయంలో జరిగింది. అక్కడ పెళ్లి చేసుకుని తిరుత్తుని తీసుకొచ్చాడు ఆవిడని. అప్పుడు పెళ్లి పెద్ద ఎవరని అడగని దేవసేన అమ్మవారు. ఆవిడ దగ్గరుండి నడిపించింది వివాహాన్ని. పెళ్లికి నాంది నారదుడు, దగ్గరుండి పూనుకున్నది వినాయకుడు. చూసారా, విఘ్నాలే లేవి అసలు బ్రహ్మాండం. అది అద్భుతమైన. ఈవిడికి దక్షిణ భోగాలు ఇస్తుంది ఆవిడ యోగాలు ఇస్తుంది, ఈయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఇంకేం కావాలండి? మీకు విషయం తెలిసిన దేవసేన అమ్మవారు కూడా వ్రతం ఉందండి. ఈవిడికి షష్ఠీదేవి అని పేరు చెప్పాను కదా. మనకి సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి శుక్రవార వ్రతాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో షష్ఠీదేవి వ్రతం కూడా ఉందండి. ఇది పురాణ వ్రతం, పాతకాలపు వ్రతం ఇది. ఈవిడికి గర్భరక్షాంబిక శిశు సంక్షేమ దేవత అని పేరు. సంతానం లేక బాధపడేటటువంటి వాడికి కల్పవృక్షం అండి. ఓకే, ఎలా చేస్తారు అని చెప్తారు? దీనికి విధానం చాలా పెద్దది ఉంది. అయితే నేను ముందు ఈ సభ ఇప్పుడు మనం ఇందులో మంత్రం చెప్పేస్తాను తప్పకుండా. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీమాత మహా షష్ఠీదేవ్యై నమో నమః. ఓం శ్రీమాత మహా షష్ఠీదేవ్యై నమో నమః. ఈ మంత్రాన్ని అన్ని తరహాల వాళ్ళు చదవచ్చు. ముఖ్యంగా సంతానం లేక బాధపడేటటువంటి వాళ్ళకి, గర్భదోషాలు గర్భవాతాలు ఉన్న వాళ్ళకి, పంధ్యదోషాలు ఉన్న వాళ్ళకి, పిల్లల్లో ఎదుగుదల లేకపోయినా, బాలారిష్టాలు బాలగండాలు ఉన్న పిల్లలు పెద్దవాళ్ళే, బుద్ధి మంచి లేక ఇష్టవచ్చిన దారిలో ఉండి వాళ్ళు స్థిరత్వంగా లేకపోయినా వాళ్ళందరినీ కాచి కాపాడుతుంది తల్లి. ఈవిడికి మహామంత్రసాని అని పేరు. మంత్రసాని, పురుళ్ళు పొడల దిట్ట. ఈవిడ ఆది పరాశక్తిలో 6వ అంశ.
ఈవిడ వాహనం పిల్లి. ఓ మై గాడ్. చాలా చిత్రం అండి. కథ వింటే మీరు ఆశ్చర్యపోతారన్నమాట. అంత చిత్రంగా ఉంటుంది ఈ కథ. ఇంకా మీరు ఇంకో మాట చెప్తే మరీ ఆశ్చర్యపోతారు. పురుడు వచ్చిన 6వ రోజున పురిటి మంచం మీద వ్రతం చేయమని శాస్త్రం. చూడండి అది ఎంత నిజమా అనిపిస్తుంది. పురిటి వచ్చిన 6వ రోజున ఆ పురిటి బాలయంత్రాలు, ఆమె భర్త, ఆ పసికందు పక్కన ఒక గుడ్రై పక్కన పెట్టుకుని పురిటి మంచం మీద వ్రతం చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ తాంబూలాలు తీసుకుని అక్షతలు వేసి భోంచేస్తారు. ఆ రోజున మరి పురిటి యొక్క ఉంటుంది కదా అని అంటారు. దాన్ని అంటే మహిళను మనం సంబోధించకూడదండి. దాన్ని వృద్ధి అనాలి. పురుట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, పురుట్లు మైల్లో ఉన్నామంటారు. ఆ పదం కాకుండా మేము వృద్ధిలో ఉన్నామండి. పిల్లలంటే వృద్ధే కదండి, వంశవృద్ధిలో. ఆడపిల్లగానే మా పిల్లాడు కానీ వృద్ధి కదా అది. కాబట్టి మేము వృద్ధిలో ఉన్నామండి అని చెప్పాలన్నమాట. అప్పుడు అర్థం, ఓహో వృద్ధిలో ఉన్నారా పిల్లలతో అంటారనమాట. 6వ రోజున చేయాలి. ప్రతి సందర్భంలోనే నెలలు నిండిపోయిన తర్వాత కూడా ఆ గర్భిణి చేత చేయిస్తారు. బాలగండాలు బాలారిష్టాలు లేకుండా చూస్తుంది మహాతల్లి. ఈ వ్రతం మన తెలుగు వాళ్ళకి అందించే ప్రయత్నంలోనే నేను నా మాధ్యమం ద్వారా యూట్యూబ్ నా ఛానల్లో నేను అందరికీ చెప్తున్నాను. అందరూ చేసుకుంటున్నారు. వాళ్ళ అనుభూతులు కూడా నాకు అందుతున్నాయి. సంతోషిస్తున్నాను. ఇంతకన్నా ఏం కావాలంటే అందరూ బిడ్డ పాపలతో ఉండడం కంటే. నిజం నిజం. కానీ ఇన్ని సంవత్సరాలుగా మీరు భగవతార్చనలో ఉన్నారు. ఎప్పుడైనా భగవంతుడు నిజంగా ఉన్నాడు బాబోయ్, ఆయన లేకపోతే ఈ మాత్రం ఈ స్థాయిలో నేను ఉండేవాడిని కాదు అన్న సందర్భం ఏదైనా మీ జీవితంలో కనిపించిందండి? ప్రతి అడుగడుగునా నా జీవితంలో అవే కనిపించాయండి. ఎందుకంటే ప్రతి సందర్భంలోని కూడా, ఎందుకంటే తీవ్రమైనటువంటి, కానీ బాగా నాకు అనిపించింది ఏంటంటే కడుపేదరకు అనిపించినప్పుడు కూడా దీనికి బాధపడలేదండి. అవునా? మహా అదృష్టం. కడుపేదరకు అనిపించినప్పుడు కూడా కడుపేదరకు అనుభవించాం. కానీ ఏమిటో తెలియదు, కానీ ఆ పూటకి రాజభోజనం మాత్రం దొరికేసేదండి. ఇంతకన్నా ఇంకేం కావాలండి. ఇలా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ తినలేదంటే దీర్ఘరోగం, పెట్టలేదంటే పట్టని రోగం. అలాగా ఏంటంటే భగవంతుడి దయ వల్ల ఎంత కడుపేదరకు అనుభవించినా మనం తినడమే కాకుండా 10 మందికి ఇలా చెయ్యి ఉంచాడండి. ఇది ఇంతకంటే ఇంకా మనం ఇంకా కష్ట సుఖాలు అంటారా, మన రాతండి. అది భగవంతుడు ఏం చేయలేడండి. భగవంతుడు ఏం చేయలేడు. మీది ఆ వీడియో, ఒక వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే బాబుది సిమ్టమ్స్ అసలు ఏం లేవా సార్? యాక్చువల్లీ లేదండి, లేదు. ఎందుకంటే పిల్లల్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుని వచ్చాను. చాలా. ఎందుకంటే పిల్లలు అంత వెళ్ళినా వాళ్ళకి నేను ఒళ్ళు నలుగు పెట్టి నీళ్లు పోసేది నేనే. పిల్లలు వచ్చారంటే వాళ్ళకి సాంబ్రాణి వేసి నలుగు పెట్టి నీళ్లు పోసేది నేనే. పై చదువులకు ఇంకా క్రమపాఠి అవ్వాలన్నమాట. వేదం పూర్తి అయిపోయింది, క్రమపాఠి వెళ్ళాలి. దగ్గర 2 నెలలు ఉన్నాడు, వచ్చాడు. కానీ ఈ అప్పుడు కదా పిల్లలని మా డాక్టర్ గారి దగ్గర పిల్లలు ఎప్పుడు వచ్చినా నేను బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తా. వాళ్ళు ఎప్పుడు వచ్చినా నేను అక్కడికి వెళ్ళినా వాళ్ళని బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తా. నేను ఇక్కడికి వచ్చినా బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తా. ఇంచుమించు నెలకి చాలా రోజులు అక్కడే ఉండేవాడిని. తీసుకెళ్ళాను. అప్పుడు కూడా తిట్టేవారు, ఏమిటండి శుభ్రంగా ఉన్న పిల్లలు బ్లడ్ టెస్ట్లు అంటారంటే, వద్దండి చేయించండి, నా మాట వినండి. కానీ ఇన్ని మందులు ఇచ్చి పంపించేవాడిని. గబుక్కన ఏమైనా వస్తే నేను వెళ్ళేలాగా వాళ్ళకి కొంచెం సేఫ్గా ఉండాలి కదా, ఎమర్జెన్సీగా ఉండాలని అన్నీ పెట్టి పుస్తకాలు మీరు రాసి, ఇవి ఎక్స్పైరీ డేట్స్ ఇక్కడ నుంచి ఉన్నాయి నాన్న, అన్నీ చూసుకోండి అని చెప్పేవాడిని. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను ఒక వారం రోజుల క్రితం మళ్ళీ పిల్లాన్ని క్రమపాఠికి దింపాడని కానీ వెళ్ళి, వాడికి కొంచెం సభలకు వెళ్ళడానికి కొంచెం మంచి మంచి పంచులు, పెద్దంచు పంచులు వాడికి ఇష్టం అన్నమాట. నాకు అవే కట్టుకుంటే వాడికి అది ఇష్టం. అందుకని వాడి కోసం అని చెప్పి ఒక 10 రకాల పంచులు కొనుక్కొని వాడికి ఇవ్వడానికని వెళ్ళి, అంటే వెళ్ళింది కూడా ఏంటంటే పిల్లాన్ని చూడాలనే వంకతో పంచులు పట్టుకెళ్ళాలి. ఇంకేం ఉండదండి, మాధుర్యం ఉండదు. అమ్మా నాన్నకి ఎవరికైనా పిల్లలే లోకం. నో డౌట్, నో డౌట్. జీవితం లేదని మాకు అనుభూతి ఉందంటే కడుపు తీపిని మించిన అనుభూతి లేదమ్మా. ఆ విధంగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కూడా 2 రోజులు అక్కడే ఉండి చూసా. నవనీతల్లో ఉంటాడు పిల్లాడు, దెబ్బపండే. ఒకసారి నాకు ఫోన్ చేసి, నేను వచ్చేసాను. వచ్చిన వారం రోజులకి చేసి, నాన్న అక్కడ అందరూ కష్టపడుతున్నారు, ఏం కంగారు పడిపోతున్నారు, ఏనన్నా గొంతలు. ఆ రోజున ఇది శ్రావణ పూర్ణమి, దంజాల పూర్ణమి. పొద్దున ఫోన్ చేసినాడు, గొంతు బొంగురుగా మాట్లాడుతున్నాడు, జలుబు చేసి. ఎందుకు అలా మాట్లాడుతున్నాను నాన్న అంటే, ఏం లేదు నాన్న, నిన్న జలుబు చేసింది నాకు అన్నాడు. మధ్యాహ్నం ఫోన్ చేసి, కొంచెం మిరియాల కషాయం తాగు నాన్న, తగ్గిపోతుంది అని అన్నా. రాత్రి 15 ఆ రోజు మా ఇంట్లో పూజ, సుబ్రహ్మణ్యుడి పూజ.
10 గంటలకు ఫోన్ చేసి నాన్న అక్కడ అందరూ కష్టపడుతున్నారు, కంగారు పడిపోతున్నారు, నాకు బాగోలేట్టు నాన్న అని. నీకు బాగోపడడం ఏంటి నాన్న, కంగారు పడడం ఏంటి, నువ్వు బాగోపడడం ఏంటంటే అప్పుడు వెంటనే వార్డెన్ ఫోన్ చేసి మీరు ఎమర్జెన్సీగా రావాలన్నాడు. అదేమిటి ఎమర్జెన్సీ అంటే అంతే. మళ్ళీ మీరు వచ్చి మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళిపోండి, మీరు రాజమండ్రికి తీసుకెళ్ళి చూపించండి అన్నారు. జలుబుకి తీసుకెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి చూసుకున్నా. తర్వాత మళ్ళీ 1 గంటకు ఫోన్ చేసి మీరు బయలుదేరారా అన్నారు. సార్ బయలుదేరిపోయాను, ఎమర్జెన్సీగా ఎలా పడితే అలా కట్టుగుడ్డలతో వెళ్ళిపోయాను. మా శిష్యుడు తేజ అని భగవంతుడి దయ వల్ల పాపం నిజంగా వాడి రుణం నేను తీర్చుకోలేనండి. వాడు నాకు కూడా ఉన్నాడండి, వాడి పేరు తేజ. వాడు నిజంగా వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళందరికీ వాళ్ళ తమ్ముడికి చేతిలో దండం పెట్టాలి. పిల్లాడు వస్తాడు తీసుకెళ్ళండి, కట్టుగుడ్డండి, మారుగుడ్డ లేదు, అలా వెళ్ళిపోయాను. వాడే దగ్గరుండి చూసుకుని చేసాడనమాట. ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత రైలకి ఓ పని చేయండి, మీరు ఇంకా కుంభకోణం రావద్దు, ఇక్కడ పాండిచ్చేరి వచ్చేయండి అన్నారు. పాండిచ్చేరి ఎందుకండి? లేదు, అక్కడికి అంబులెన్స్ వచ్చిందండి, అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతున్నారు, సౌండ్ వచ్చేస్తుంది నాకు. ఇప్పటికీ చెప్తే నమ్మరండి, నాకు అంబులెన్స్ వింటే నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది అనమాట, నాకు పిచ్చెక్కిపోతుంది అనమాట. పిల్లాడిని మాట్లాడుతున్నా, వాడికే తెలియట్లా నన్ను ఎందుకు తీసుకెడుతున్నారు నాన్న, నాకు తెలియదు కానీ సీరియస్ అట అంటున్నాడు వాడు. వాడికే తెలియదండి చూడండి. అప్పుడు పాండిచ్చేరి హాస్పిటల్ పేరు కూడా మర్చిపోయాను, హాస్పిటల్కి తీసుకెడితే ఒళ్ళంతా చూడండి దెబ్బ కొడితే మనకి తట్టు ఎర్రగా అయిపోతుంది చూసారా, అలా వచ్చేసింది. టెస్టులు చేశారు, చేస్తే అందులో లుకేమియా ఉందండి, స్టేజ్ దాటిపోయిందండి. ఒక 20 రోజుల నుంచి లేదండి. కాదు, అంతకుముందు మీరు చాలా టెస్టులు చేయించారు కదా, అందులో కూడా రాలేదండి, అందులో కూడా రాలేదండి. నేను అనుభవించే కర్మ ఉంది కదండి అమ్మా, మాయ కమ్ముతుంది అనమాట. నాకు తెలిస్తే బతికించుకుంటాను కదా, అది నాకు భగవంతుడు ఇచ్చిన దౌర్భాగ్యం అంతే. రాజమండ్రి తీసుకొచ్చారా? అప్పుడు వారం రోజులు అక్కడే ఉన్నానండి, వారం రోజులు అక్కడే ఉన్నాను. ఇంకా ఆఖరికి రాను డాక్టర్ గారు ఇంకా లాభం లేదని చెప్పేశారు. మన ఊరు కాదు, మన లోకం కాదు, మన మనుషులు లేరు అక్కడ, పాండిచ్చేరి అంటే ఎవరు లేరు. డబ్బు కూడా చూసుకోవాలి కదండి, మీకు ఒట్టిది నాకు నిజమండి, దౌర్భాగ్య స్థితిలో ఉన్న డబ్బులు లేని స్థితి నాది. అప్పుడు నన్ను ఆ విధంగా నన్ను ప్రతి రూపాయి ఇచ్చి నన్ను కాపాడిన వాళ్ళు ఎవరంటే నా అభిమానులండి. మా పీఠానికి వచ్చిన నా భక్తులు నా అభిమానులు గారు. అప్పటికి నేను మాధ్యమంలో రాలేదండి, అప్పటికి మాధ్యమాలు నాకు తెలియదు, యూట్యూబ్లోకి ఇన్స్టా ఇవన్నీ నాకు తెలియదు. నా భక్తులు మా చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ నన్ను కాపు కాసేసారండి. ఈరోజు నుంచి చెప్పుకోవాలి. పాపం అలా డబ్బులు పోసేసి తీసుకెళ్ళండి, పిల్లాన్ని తీసుకెళ్ళండి, మీరు ఎంతోమందికి ఇక్కడ పిల్లలు పుట్టాలని స్వామికి సేవ చేసిన వాళ్ళు, మీరు పట్టుకెళ్ళండి అని ఆ విధంగా ఇచ్చి పిల్లని హైదరాబాద్ ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ బాలకృష్ణ గారు హాస్పిటల్ ఏదో ఉంది కదా, పేరు మర్చిపోయాను, బసవతారకం గారు ఆసుపత్రి, ఆ ఆసుపత్రికి తీసుకొచ్చాను. బెంగళూరు వెళ్ళిపోయాను, ఇంకా ఏమిటో ఒకటి కాదు శివమొగ్గ అన్ని చోట్లకి తీసుకెళ్ళిపోయాను. లాభం లేకపోయిందండి. రాను బిడ్డ క్షీణించిపోయాడు. 20 రోజులండి నా కళ్ళ ముందే క్షీణించిపోయాడు. కన్న తండ్రి కూడా కనుమరుగు ఉండాలంటారు కదా అన్నం పెట్టేటప్పుడు. నా పిల్లలకి నేను అలా మరుగ్గా పెట్టేవాడిని అన్నం. వాళ్ళు ఎంత వయసు వచ్చినా ఏమిటో కనుమరుగ్గా అన్నం పెట్టేవాడిని. పిల్లాడు ఆకలి దాహంతోనే వెళ్ళిపోయాడు అనమాట. అది నాకు చాలా బాధ అనిపించింది. ఆర్థికంగా లావున్నవాడిని కాదు నేను, కానీ ఎలాగ నేను వీళ్ళకి అన్నం పెట్టాలి, వాడి పేరు చెప్పుకుని ఎలాగ నేను ట్రస్ట్ నడిపించడానికి వాటికి నగర డబ్బులు 2 వాటితో పడలేనండి. మనుషులు ఉండాలండి, లెక్కలు కట్టాలి, చెయ్యాలి, చెందాలి, అవన్నీ నేను పడలేను. అందుకని నేను మా అబ్బాయి నాకు చెప్పాడు అనమాట, నాన్న నువ్వు టిక్ టాక్ చేస్తావా అని అడిగాడు. వాడికి నేనంటే చాలా ఇష్టం. టిక్ టాక్ అంటే ఏంట్రా అన్నాను. నాన్న నువ్వు ఇక్కడ చేస్తే నేను అక్కడ ఉంటాను, నీతో పాటు నేను పాటలు పాడాలి, నీతో పాటు నేను డ్యాన్సులు వేయాలి, నీతో పాటు నేను చేయాలి, వంటలు చేయాలి, ఇవన్నీ నువ్వు చెప్తే నువ్వు ఎక్కడో ఉంటావు నాన్న అన్నాడు. నిజంగా వాడు చెప్పినట్టుగా నేను ఎక్కడో ఉన్నాను, వాడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడున్నా చూస్తూ ఉంటాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాడు వేసిన ఒక చిన్న విత్తనం బాబు అంటే వాడు కాబట్టి అయ్యో అలా అనాలమ్మా. ఈ రోజు మీరు ఇంత పెద్ద వృక్షం అయింది ఈ రోజు. అదేనమ్మా, ఇదంతా వాడి దయాధర్మ భిక్ష. ఇది మాత్రం నిజం. ఇది నాకు పునర్జన్మ, నాకు వాడు వెళ్ళిపోయి నాకు పునర్జన్మ ఇచ్చాడు. మీరు ప్రతిరోజు చేసే భగవంతుని సేవలో ప్రతి నిమిషం బాబుని మీరు తలుచుకుంటూనే ఉంటారు. కానీ నాకు బాధపడుతూ ఉంటాయి, ఎందుకంటేనమ్మా ఇది జరగకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల చేతిలో వెళ్ళిపోతే అంతం, పిల్లల చేతిలో తల్లిదండ్రుల చేతిలో పిల్లలు వెళ్ళిపోతే అది దౌర్భాగ్యం అనమాట. నాకు భగవంతుడు అలా నేను అప్పుడు హైదరాబాదే రాకూడదు అనుకున్నాను. అయ్యో ఎంత మాట. ఎందుకంటే నేను ఈ హాస్పిటల్ అన్ని తిరగని హాస్పిటల్ లేదు.
ఈ విధులు తిరిగితే నాకు గాబరా వచ్చేసేది అనమాట. చూడండి భగవంతుడు మనం అనుకునేది ఏది చేయడు. హైదరాబాద్లో ఇప్పుడు చుట్టూ తిరిగేస్తున్నాను అవును. ఈ షూటింగ్ లిమిట్ చేద్దాం. ఎన్నిసార్లు వచ్చానో చూసారా? అవును అవును అది ఏది మనం అనుకున్నట్టు జరగదమ్మా. నిజం. అంతే. ఈ విధంగా మా పిల్లవాడు నాకు ఇచ్చిన ఇదన్నమాట. నేను గెలిచానా ఓడిపోయానా చెప్పండి? అలా అనకండి, కాదు చెప్పండి. అలా అనకండి. మా అమ్మ కదా బంగారు తండ్రి. గెలిచానా ఓడిపోయానా? ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు మీ చేతులారా మీరు చేసింది ఏం లేదు, కాదు. ఒప్పుకుంటారా? అది ఒప్పుకుంటారు కదా. మీ సాయశక్తులా మీరు ఎంత బాగా పెంచాలో ఒక మంచి తండ్రి తల్లిదండ్రులుగా మీరు పెంచారు. అది భగవంతుడు అలా రాస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. ఎంతో అపురూపమైన దాన్ని తీసుకుపోయాడు. ఏం నన్ను తీసుకుపోవచ్చు కదా. అయ్యయ్యో, అందంగా ఉండేది. పిల్లల చేతిలో వెళ్ళిపోయిన తండ్రినని నన్ను ఉంచేశాడు. అయ్యో అయ్యో అయ్యో, నేను ఇది అసలు అడగకూడదు. లేదు లేదమ్మా, లేదు. ఎందుకంటే మీ జర్నీ కదా అని. కాదు ఇది చెప్పాలి. ఎందుకంటే నేను ఎవరి మూలంగా నేను ఇంతమందికి చేరువయ్యానో చెప్పుకోవాలి. మీలోనే ఉన్నాడు, ఏంటి చెప్తారో అలా అనకండి. మీ ఉన్నతిని చూసి వాడు ఎంతో హ్యాపీగా, నేను ఆ రోజు చెప్పాను మా నాన్నకి, చూడు రోజు ఎక్కడున్నాడు మా నాన్న, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవును. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయండి వాళ్ళకి? పెద్ద పిల్లాడికి అయిందమ్మా. ఇప్పుడు కోడలు నీళ్ళు వేసుకుంది. ఓహో శుభం. ఎల్లుండి సీమంతం పిల్లకి. ఏమో మళ్ళీ మీ వాడే పుడతాడేమో చూడండి. అదే ఎదురు చూస్తున్నాను. మా అమ్మ అంటూ ఉంటుంది, నీ నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, ఎప్పుడు మంచిగా మాట్లాడు అని. అదే ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా మా పిల్లాడి స్వరూపమని భావిస్తున్నాను. ఇప్పుడు కోడలు నీళ్ళు వేసుకుంది. శుభం. ఎల్లుండ సూడిదలు. శుభం. అయితే ఎల్లుండి పెడతారేమో మీరు అక్కడికి? లేదండి, ఇక్కడ షూటింగ్ ఉందండి. షూటింగ్ ఉంది. మనం అంటే షూటింగ్ టైం ఇచ్చేసిన తర్వాత నిర్ణయం అయింది ముహూర్తం. మరి ఇచ్చిన మాట తప్పకూడదు కదండి. లేదు ప్రొడ్యూసర్స్ ఇంకొక బాబుకి పెళ్ళవాలి, ఆఖరి అబ్బాయికి పెళ్ళవాలి. చూద్దాం, మంచి సంబంధం వస్తే అలా చేసి. ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి. నా చిత్తమే లేదండి, వాళ్ళ చిత్తమే. వాళ్ళ చిత్తమే చెప్పండి పోనీ. వాళ్ళు ఏముందండి, వాళ్ళకి ఇప్పుడు కాలానుగుణంగా పిల్లలకు కావాలండి. ఇప్పుడు కాలానుగుణంగా వాళ్ళకి కావాలి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళకి చేయడమే మన ధర్మం. ఇప్పుడు నా కాలం నాది నిజం చెప్పాలంటే మా ఆవిడ నేను నా పెళ్లిపెట్ల మీద చూశానండి. అది అప్పుడు రోజులు అవి. నిజం నిజం. ఇప్పుడు అలా కాదుగా, అసలు ఛాన్స్. ఇప్పుడు అలా కాదమ్మా, నేను పెళ్లిపెట్ల మీద చూశాను. మా అమ్మగారు అనేవారు, ఎరా మరి పెళ్ళి ఇంకొక వారం రోజుల్లో ఉంది, ఒక్కసారి వెళ్ళి మీ ఆవిడని చూస్తావంటే, వద్దమ్మా అప్పుడే చూస్తానమ్మా, అది కాదురా ఒక్కసారి వెళ్ళి చూద్దాం, దగ్గర నుండి తీసుకెళ్తాను రారా అనేది. వద్దమ్మా నువ్వు చూసావు కదా, ఆ రోజులంటే అవి. ఇప్పుడు అది కాదండి, పిల్లలకే వదిలిపెట్టేయాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం చక్కగా కాపురం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు సమ్మతించుకుంటే చాలు. అది ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి అనేక అనర్థాలకు దారితీస్తుంది. వద్దు. కానీ పిల్లలనరా వైద్యక వృత్తి నాకెందుకు నాన్న, నాకు వద్దు, నేను చదువుకునే ఉద్యోగాలు చేస్తాను. లేదండి, ఆ మాట అనలేదండి. అదృష్టం. నేను పిల్లల్ని చిన్నప్పుడు అడిగాను. నేను ఏం చేశానంటే మా పెద్ద పిల్లాన్ని తీసుకువెళ్ళి నేను ఒక చోట తీసుకెళ్ళి వాడికి నీకు 5 జీవితాలు చూపిస్తా, 5 జీవితాల్లో ఎలా ఉన్నాయో నీకు చూపిస్తా, ఇందులో నీకు ఏ రకమైన జీవితం కావాలో నువ్వు నిర్ణయించుకో అని ఒక ఉపమానంగా నేను వాళ్ళకి చూపించాను. ఎవరిని చూపించారు? కుటుంబాలను చూపించాను. 5 రకాల కుటుంబాలని. వైదికం చేసుకుంటే వీళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయి, ఉద్యోగం చేసుకుంటే ఎలా ఉంటుంది, వ్యాపారం చేసుకుంటే ఎలా ఉంటుంది, ఏదో ఆ పూట కాపూట వెళ్ళి తెచ్చుకునేటట్టుగా ఉండగలిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి, కానీ మనం ఎంచుకోవడంలో ఉంటుంది. అవును అవును, నీకు ఏ దారి కావాలి అనేది ఎంచుకోవడం ఉంటుంది. 5వది వాళ్ళు ఎంచుకునేది అది కాకపోయినా విధి చేత వంచబడి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, కానీ ప్రయత్నంలోపు ఉండకూడదు 100% అని 5వ ఉపమానంగా అది చూపించాను. అయితే నేను వేదం చదువుకుంటాను నాన్న అన్నాడు. అప్పుడు కాన్వెంట్లో చదువుతున్న పిల్లాడు మానిపించి వాడిని వేదాన్ని పంపించా. కానీ నాదేంటంటే వైదికల్లో ఒక పిల్లాడు ఉన్నప్పుడు వాడికి ఒక్కొక్క సందర్భంలో ఏదైనా ఒక అవకాశం ఒక అవసరం వచ్చింది అనుకోండి, అన్నీ వీడియో చేసుకోలేడు కదా. అన్నీ వీడియో చేసుకోలేడు కదండి. అప్పుడు వీడికి ఒక మనిషి ఉండాలి కదా. నువ్వు వాళ్ళని వెళ్ళి బతిమాడడం ఎందుకు, నీ తమ్ముడు ఉన్నాడుగా తీసుకువెళ్ళు. రెండోది అంటే పిల్లలు ముగ్గురు ఒక చోట ఉండాలని నా కోరిక అన్నమాట. పిల్లలు చదువుకున్నంతకాలం వాళ్ళు ముగ్గురు ఒక చోట ఉంటారు, ఒక చోట కలిసి ఉంటారు, మేము వెళ్ళిన వాళ్ళందరినీ చూడొచ్చు. లేదా ఒక పిల్లాడిని ఒకలాగా తయారు చేసినట్టు అవుతాను. రేపొద్దున అదేంటి అన్న వాడిని ఎక్కువ వాడిని అన్న తక్కువ అంటే ఆ మాటని భరించలేక ముగ్గురిని వేదానికే నేను వాళ్ళ సమ్మతంతోనే పంపించాను. ముగ్గురు అక్కడే చదువుకున్నారు. వేదభూషణ్ అవార్డు వచ్చాక మా పిల్లాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అది ఆ పట్టణం నాకు ఇచ్చేసి నేను ఉండిపోయాను. అండి మీ ఉన్నతిని చూస్తాడు, అసలు సమస్య లేదు ఎక్కడున్నా. ఇప్పుడేమో మీ కోడలు డెలివరీకి సన్నద్ధం అవుతున్నారు కదా. అవునవును. మీరు చూడండి, మీరు పుట్టిన తర్వాత నాకు చెప్పండి ఎలా ఉన్నాడు. తప్పకుండా.
కానీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరన్నట్టు ఒకనొకప్పుడు ఎంత పేదరికంలో ఉన్నా ఈరోజు మీకు వచ్చిన గుర్తింపు, పడ్డ కష్టం, ఈ బాబు వేసిన విత్తనం ఈరోజు ఇంతింతే వటుడింతే అన్నట్టుగా మీ సెకండ్ ఇన్నింగ్స్ ఈ విధంగా అద్భుతంగా స్టార్ట్ అయింది. అవునండి, సూపర్ డూపర్ హిట్ అవుతారు. అఫ్ కోర్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇది. ఇంకా ఏంటంటే సినిమా అవకాశాల గురించి ఒకటి తప్ప, లేదంటే మీరు నెక్స్ట్ రాయబోయే కథలు దర్శకత్వం విషయంలో తప్ప ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ఏమీ లేదు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇంత సమయం కేటాయించారు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించండి. మీ ఇబ్బంది మాట మీ ఆవకాయ మాగాయి. అయ్యయ్యో, మగవాళ్ళు వంట చేస్తే చాలా కష్టం అండి. ఓ పట్టాను మెప్పించలేము, అస్సలు మెప్పించలేము. ఇది ఇందులో తక్కువైంది, అది ఎక్కువైంది అంటారు. అందుకని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. బ్రహ్మాండంగా. కానీ మీరు అమ్మ చేసింది, నేను చేసింది కాదు. ఆవకాయ మాగాలు పెట్టేంత ఇంకా రాలేదు, చేతి తిరగల. అక్క అంత అవసరం కూడా లేదు. అమ్మ చేతి అమృతం అందుతుంది చెప్పు, మనం ఏం చేయక్క అంతే. తర్వాత కానీ మీరు మంచి పని చేశారు. ఇది మీ దగ్గర పెట్టుకున్నారు కనుక ఇంటర్వ్యూ ఇంత బాగా జరిగింది. ఇక్కడే ఉండే దృష్టి. అవునా? నిజం నిజం, కరెక్ట్. కానీ మీ వంటలు మీలానే, మీ భాషలాగానే, మీ ఆహార్యంలాగానే, మీ ప్రేమాభిమానంలాగా, మీ నవ్వులాగా ఎంతో స్వచ్ఛం, అద్భుతం. భగవంతుడు మీకు ఇంకా ఎంతో మంచి అవకాశాలు ఇస్తాడు, ఇంకా ఎంతో గొప్ప జీవితాన్ని మీకు అందిస్తాడు. 4 మంది మచ్చలు ఉన్నాయి, మీరు మర్చిపోకండి. తప్పకుండా, అసలు మర్చిపోలేదు లేదు. అలాగే నేను నా అభిమానులందరికీ, అలాగే సిగ్నేచర్ స్టూడియో వీక్షిస్తున్న అభిమాన ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వెట్రివేలు మురుగనక్ అరోహర. అలాగే మంచి అది పడాలి. వెట్రివేలు మురుగనక్ అరోహర. అప్పుడు నేను ఏవైతే కోల్పోయానో కళారూపంగా అవన్నీ కూడా ఇప్పుడు నేను చేరువవుతాను. కథలో రాస్తున్నాను. ఎప్పుడైనా నా కథలో మీరు నటిస్తారా? అయ్యో, మీ దయా నా ప్రాప్తం. అయ్యయ్యో, మీరు ఎప్పుడైనా చెప్పండి, తప్పకుండా తప్పకుండా ఒక మంచి కథను. రాజమండ్రి రమ్మంటే రాజమండ్రి వస్తాను అనుకోండి, డౌటే లేదు. తప్పకుండా. ఇప్పుడు 2 విషయాలు మర్చిపోయాను. ఒకటి, నేను ఒక తమిళ పాట ఒకటి విన్నాను, అద్భుతంగా పాడారు. అది మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మైక్ ముందు పాడారు. అవునవును. అది మా కోసం చిన్న 2 లైన్లైనా ఒకసారి. ఎందుకు అంటే వినాలనుకుంటారు, మీ టాలెంట్ని పూర్తి స్థాయిలో వాళ్ళు చూడాలి అనుకుంటారు కాబట్టి. అది ఒకటి. రెండోది, ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలైన పుట్టుకలు, ఎన్నో రకాలైన చావులు. మనిషి పుట్టిన తర్వాత భగవంతుడికి కొద్దో గొప్ప కాస్త నమ్మి, ఆ భక్తిలో కొంచెమన్నా వాళ్ళ జీవితంలో కొద్దో గొప్ప అలవాటు చేసుకుంటే, ఒక సింపుల్గా అయినా సరే, కొంతమంది అంటారు పంచాక్షరి మంత్రం ఎంతో అద్భుతంగా మీరు చేయొచ్చు, ఎక్కడ కూర్చుంటే అక్కడ ప్రశాంతంగా ఒక ఇన్నిసార్లు, 12 సార్లు 11 సార్లు అనుకోండి, కొద్దో గొప్ప మీకు ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పని. ఇన్నాళ్ళు మీరు భగవంతుడికి ఇంత దగ్గరగా కైంకర్యాలు చేస్తూ ఉన్నారు. ఒక సింపుల్గా ఏదైనా వాళ్ళ జీవన విధానంలో ఒకటి మార్చుకోవడానికో, మంచి జరగడానికో సింపుల్గా ఏదైనా చెప్తే 2 విషయాలు చాలు. చెప్తాను. చాలా మంచి ప్రశ్న మీరు వేశారు. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. ముందు 2వ ప్రశ్నకు సమాధానం చెప్పేస్తాను. తప్పకుండా. పండిత పూజ, పామర పూజ అని 2 ఉంటాయండి. పండిత పూజ అంటే నీకు విధి విధానాలన్నీ తెలుసు, వరుస క్రమంలో ఎలా చేయాలో తెలుసు, తప్పొప్పులు ఏమిటో కూడా నీకు తెలుసు. ఆ విధంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా భగవంతుడు దాని పరిగణలోకి తీసుకుంటాడు. కానీ నీకు విధానం తెలియదు. నీకు తెలిసిందల్లా నమ్మకమే. నీకు ఏది మొదలు పెట్టాలి, ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి, ఏది నైవేద్యం ఎలా చేసుకోవాలి నీకు తెలియదు. కానీ నీ మనసులో ఏంటంటే నువ్వు ఉన్నావు, నేను పిలుస్తున్నాను, నీకు అది చేరుతోంది అన్న ఒక్క విశ్వాసం తప్పేం లేదు. ఇది పామర పూజా విధానం. నువ్వు చేసేది తప్పు అని చెప్పడానికి కూడా మనకి సరిపోం. ఎందుకంటే అందిపుచ్చుకునేవాడు వాడు, సర్వేశ్వరుడు. కాబట్టి నేను ఎప్పుడు ఎవరికైనా చెప్పినా నేను పామర పూజా విధానాన్ని చెప్తాను, పండిత పూజా విధానాన్ని చెప్పను. ఎందుకంటే నేను ఎక్కువ నా విధానం అది. కాబట్టి 2 భగవద్యోగ్యమే. ఒకటి ఏది తక్కువేం కాదు. నువ్వు కారులో వెళ్ళు, సైకిల్ మీద వెళ్ళు, నీ గమ్యం నువ్వు చేరుకుంటావు అంతే. అలాగే ఇక్కడ కూడా అంతే. కాబట్టి పామర పూజా విధానంలో వెసులుబాట్లు ఉన్నాయండి. కాబట్టి చక్కగా ఈ మడి కట్టుకోవాలి, అక్కడ కూర్చోవాలి అంటే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఒక్క గదిలో ఇల్లు కాపురం చేసుకునే వాళ్ళు లేరంటారా? వాళ్ళకి మడి ఎక్కడ సాగుతుంది చెప్పండి నాకు. పెద్దవాళ్ళు ఉంటారు, అత్తగారో తల్లో మామగారో, వీళ్ళందరికీ సేవలు చేసుకుంటూ, ఆ అమ్మాయి పిల్లల్ని చూసుకుంటూ ఏదో తోచింది పూజ. వాళ్ళకి ఎలాగండి? వాళ్ళ మలమూత్రాలు కూడా క్లీన్ చేస్తూ. తప్పదండి, తప్పదు. అందుకే నేనేం చెప్తానంటే, నువ్వు మనసులో చదువుకో, నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు, నాకు నువ్వే ఆధారం మురుగా అని అంటే
ఆయన కరుణించకపోతాడు? కరెక్ట్. మాట మంత్రం కాకుండా పోతుంది అవును, మాటే మంత్రం కదండి మరి. కరెక్ట్. కాబట్టి మాటను మంత్రంగా చేసుకుని మనసుని ఒక ఆసనం కింద వేసుకుని నువ్వు నీ చేసే సేవే పూజ కింద భావించుకుని అద్భుతం. నీ కర్తవ్యాలు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, అందులో పూజ లాగించేయి, అద్భుతం అంతే. అద్భుతం అంతే. అలా వెళ్ళిపోవాలండి. అవును. మునుపంటే ఉమ్మడి సంసారాలు ఉండేవి, 10 మంది ఉండేవారు. ఇప్పుడు ఎక్కడ అందరూ అన్ని ఇప్పుడు అలా లేదు కదండి మరి. ఒక్కొక్కళ్ళు ఒక పని పుచ్చుకునేవారు, ఒకటి తీరుబడిగా పూజల దగ్గర కూర్చొని రాత్రి ఎప్పుడో లేచేవారు అవును కదా. ఇప్పుడు డ్రిల్ మాస్టర్, హెడ్ మరి మాస్టర్ కదండి, ఇప్పుడు అడ్డెడి అందరికీ అన్ని రోగాలు ఉన్న అడ్డెడి తప్పాలకి ఏ రోగం లేదని పూర్వం మరి అన్నీ ఉడికించి అలా ఉడికించి పెట్టేవారు. మీకు నచ్చిన సామెత ఏంటి స్వామి? అయ్యి బాబు ఇప్పుడు సడన్గా ఏం చెప్పను, నేను ఎక్కువ మా ఆవిడ అన్నట్టుంటుంది, అన్నీ అమర్చింది దాంట్లో అత్తగారు వేలెట్టిందని. నేను అన్నీ చేసేస్తుంది, తను చేస్తుంది ఉండి ఇదొకటి నేను వేస్తానని చెప్పి వేస్తానమాట. ఇది వేయడానికి వచ్చారా మీరు? ఇప్పుడు ఇదొకటి ఎవరు చేశారని చెప్తారా? మీరు చేశారని చెప్పడం కోసం అందులో చేయి పెట్టారా? అన్నీ అమర్చిందంటే అత్తయ్య పాప నా వంటలు చూసిన మా వాళ్ళందరూ ఇదేమిట్రా ఇది నువ్వే చేసావా అని అడుగుతూ ఉంటారు. పాప మా ఆవిడ మావిలో అనుకున్నానా చెప్పుకోవాలి, కాదు కాదు నేనేనని, కానీ చెప్పినా నమ్మరు కదా. అవును కదా, అది ఆవిడ పరిస్థితి. అది ఉండాలి కదండి, ఏడిపించాలి కదండి. కదా. అందుకని భగవంతుడి ఆరాధన విషయంలో వెసులుబాటు ఉండాలండి. వెసులుబాట్లు అయితే కుదరదండి. ఇప్పుడు కాళ్ళు ఓపిక లేని వాళ్ళు ఉంటారు, పిల్లల్ని పంపించాలి, భర్తని పంపించాలి, తన ఇంట్లో చూసుకోవాలి. మనసుతో చేసి నుంచొని చేస్తావో, నడుచుకుంటూ వెళతావో, ఎరువు చేసి నీకు మడి సాగితే సాగిపోతుంది, లేకపోతే లేదు. ఇది ఉండాలండి. మనసులో నిష్కల్మషత ఉంటే చాలు. నేను దాన్నే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. సాగుబడి అయిందనుకో చక్కగా మడి ఆచారంతో వరుస క్రమంతో చేసుకో, పర్వాలేదు. నామం చాలా ముఖ్యమండి, నమ్మకం చాలా ముఖ్యం. గంటల తరబడి పూజా మందిరం దగ్గర కూర్చోవాలని ఉందండి. నిజం నిజం, 100% కరెక్ట్. ప్రేమపూర్వకంగా పెట్టచ్చు. 2 ఇడ్లీలు కొనుక్కుని ఇదిగో నాయన తినంటే అది మహానైవేద్యం కాదంటారు. అంతే కదా, నిజం నిజం. అయిపోయింది, అంతే విధానం అది. మరి రెండోది ఇప్పుడు చెప్పేస్తా. అది తిరుపుగళ్ళు అంటారు. మనకు అన్నమాచార్య స్వామి కీర్తనలు, శ్రీ మహావిష్ణువు వారికి అంటే వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా కైంకర్యమో, రామదాస్ వారు, త్యాగరాజస్వామి వారు వీళ్ళందరూ వాగ్గేయకారులు ఎలా ఉన్నారో, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనలో తిరుపుగళ్ అని పిలుస్తారు. తిరు అంటే మురుగరు, పుగళ్ అంటే కీర్తించడం. స్వామిని కీర్తిస్తూ పాడినటువంటి వాళ్ళు ఎవరంటే తిరువన్నామలలో పుట్టినటువంటి అరుణగిరినాథర్ అని పిలువబడేటటువంటి భక్తుడు అనమాట. వారి జీవితం చాలా విలాసవంతంగా ఉండేది. అవునండి, అసలు వారి జీవితం విలాసవంతమైన జీవితం. కథారూపంగా తర్వాత ఒకానొక సందర్భంలో వారిని స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు కరుణించి నాలుక మీద శక్తి శూలాయుధంతో బీజాక్షరాలు రాసి ఆయన ఒక గొప్ప వాగ్గేకారుని చేసేశారు, ఒక జ్ఞానిని చేసేసాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అందుకే మీరు తిరువన్నామలై వెళితే సుమ్మాయిరు మండపం అని ఒకటి ఉంటుంది. సుమ్మాయిరు అంటే మాట్లాడకుండా మౌనంగా కూర్చొని దాని అర్థం అన్నమాట. సుమ్మాయిరు మండపం, దాన్ని అమ్మా మండపం అని కూడా పిలుస్తారు. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తారు భక్తులు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అరుణగిరినాథర్కి నాలుగు మీద బీజాక్షరాలు రాసి ఏది ఇప్పుడు పాడు అన్నారు. నేనేం పాడను, అసలు నిన్ను తలిచింది లేదు, నిన్ను కొలిచింది లేదు, అది భక్తివంతమైన జీవితం కాదు. నేను శరీరం అంతా కూడా విలాసవంతంగా భోగాలతో బతికిన జీవితం అంటే ఒకటే అన్నారు, ఇది నీకు పునర్జన్మ. ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డ కాస్త మాటలు వస్తున్నప్పుడు ముద్దుగా మాట్లాడుతుంటే ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందంగా ఉంటుందో, ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నట్టుగా పాడు, ఏమని పాడమంటే ముత్తాహ పాడు అన్నారనమాట. అంటే ముద్దుగా పాడు అన్నారు. ఆయన చేత వచ్చినటువంటి మొట్టమొదటి పాట ఈ తిరుపుగళ్ళు అన్నమాట. అదేంటంటే వెట్రివేల్ మురుగనక్ అరోఘరా ముత్తైతొరు బత్తి తిరునగయత్తి కిరశక్తి చరవణ ముత్తి కురువిత్తు గురు పరయన బోధం முக்கட்பரமர்க்கு சுருதியன் முற்பட்டது கற்பி திருவரும் 30 வர்க்கத்தமரரு மடிப்பேண 10 தலதத்தக்கண தொடுவற்றை கிரிமத்தை பொருதொரு பட்ட பகல் வட்டத்திகிரியில் இரவாக 10 கிர தத்தை கடுவிய பச்சை புயல் மெச்ச தகு பொருள் பக்ஷத்தொடு ரட்சித்தருள்வதும் ஒரு நாளே. సంగీతం నేర్చుకున్నారా మీరు? మరి గమకాలలా మురుగారు బా అద్భుతం అండి నిజంగా. సంగీతంలో కూడా వెళ్ళానే కానీ అక్కడ పూర్తిగా నిలబడలేకపోయాను.
అంటే ఆ కారణాలన్నీ ఎలా ఉంటాయంటే ఈ ప్రోత్సాహం ఉండాలండి. ఇప్పుడు అవన్నీ పోగా మళ్ళీ ఇప్పుడు ఆ పాటను మళ్ళీ చక్కగా మీరు ప్రొఫెషనల్గా పాడారు. మైక్ ముందు చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రికార్డ్ చేసి యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి అనుకున్నారు కదా, అద్భుతం. అప్పుడు ఆ పాట ఇది మొట్టమొదటి తిరుపుగళ్ళు. నేను అక్కడ పాడింది మరొక తిరుపుగళ్ళు. అదేంటంటేను పిరవి అలయాట్రిన్ పుగుదాదే పిరకురది మార్కముట్రలయాదే ఉరుదు గురువాకియ పొరుళాలే పునదు పద కాட்சி తరువాయే అరుషమయ శాత్తిర పొరుళోనే అరిబుళరి వార్కు గుణకడలోనే కురుమునివనేత్తు ముత్తమిళోనే కుమర గురు కార్తికై పెరుమాళే కుమర గురు కార్తికై పెరుమాళే కుమర గురు కార్తికై పెరుమాళే పెరుమాళే பெருமாளே வெற்றிவேல் முருகனுக்கு அரோகர கந்தவேல் முருகனுக்கு அரோகர జ్ఞానవేల్ మురుగనకు అరోగర. ఇది నేనే కట్టుకున్న బాణి. చాలా బాగుంది ఈ బాణి నేను కట్టుకున్నా. అద్భుతంగా అది ఎవరైనా ఎన్నో ఏళ్ళ నుంచి పాడుతున్నారేమో అదే రాగంలో అన్నట్టుంది. అది ఎంత మురుగర దయండి. నావిలి సరస్వతి నట్రుణయాగ అని ఒక పదం ఉంది. మురుగర్ అనుగ్రహం ఉంటే మగవాడు కూడా మాట్లాడతాడండి. అదండి మురుగర్ అంటే. మన తెలుగు వాళ్ళకి మురుగర్ గురించి చాలా చెప్పాలండి. ఆ ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఆ ప్రయత్నం అంటే మన తెలుగు రాష్ట్రాల్లో, మీరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి మిగతా రాష్ట్రాలతో, దక్షిణాదిలో. దానికి గల కారణం ఏమిటనే దానికంటే కూడా నేను అనుకుంటూ ఉంటాను, ఈయనకి మడి ఎక్కువ, నిష్ఠ ఎక్కువ, ఆచారం ఎక్కువ. ఈయన దగ్గర ఏమైనా మనం సరిగ్గా చెయ్యకపోతే ఏమైపోతుందో భయం. ఆ భయం చేత చాలామంది వెనక్కి వెళ్ళిపోయి ఉంటారేమో అని అనుకుంటున్నాను నేను. కానీ అది లేదండి. మురుగర్ என்றால் என்ன என்றால் அன்பு. அன்பு అంటే తమిళంలో ప్రేమ. అన్బు ఎంగిరుపదో మురుగర్ అంగదా ఇరుపారు. మురుగర్ ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ మురుగర్ ఉంటారు. కల్మషం లేని ప్రేమ, ఆదరణ, అక్కడే ఉంటారు మురుగరు. మురుగర్ని ఇల్లాబట్టాలు మూవలగ మిల్లై. మురుగరే లేకపోతే ముల్లోకాలే లేవు. ఆయనకి మడి కాదండి, మనసు తెరిచి మురుగా నాకు నువ్వు తప్ప వేరే గతి లేదయ్యా, రావా నన్ను కాపాడమంటే ఏమిటిరా పిలిచో, ఏమిటి కావాలి నీకు అంటారు మురుగరు. అది మురుగరు అండి అనమాట. ఆయనకి మడి. ఆయన కోపం కాదండి. ఆయన కోపం ఎవరు చెప్పారండి? కోపం ఎవరి మీద? ఆయన పిల్లల మీద ఎవరైనా చెయ్యి ఎత్తితే కోపం, పిల్లల్ని నాశనం చేస్తే కోపం. పంది కూడా ఎగురుతుంది కదండి పిల్లల మీద పెడితే, కుక్క కూడా ఎగురుతుంది కదండి. పెట్రవన్ నీ గురు పొరుపది ఉన్నకడన్, కన్న తండ్రివి నువ్వు, మేమందరం మీ బిడ్డలము, మా మీద ఎవరైనా చెయ్యి ఎత్తితే నువ్వు ఊరుకుంటావు? ఈ కోపం వాళ్ళ మీద. మన వాళ్ళు ఏమనుకున్నారంటే మన మీద అనుకుంటున్నారు. చా, మన మీద ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఉన్న ఎక్కువ కాలం ఎందుకు ఉంటుంది? అందుకే అన్నాను చూశారు, ఇందాక అడిగిందల్లా ఇస్తాడు, అడిగినప్పుడల్లా ఇవ్వడు. తనకు ఉపమానం చెప్పనా? ఓ పిల్లాడు ఉన్నాడు, ఓ చంటి పిల్లాడు ఉన్నాడు. అమ్మ అమ్మ నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు. ఇస్తానుంట్రా అంది. ఈలోగా వాడికి పడిసం పట్టింది. బయటికి తీసుకెళ్ళి అమ్మ ఐస్ క్రీమ్ కావాలంటారు. మీరు ఇస్తారా? ఇస్తే ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గిపోయింది వాడికి జ్వరం. బయటికి వెళ్ళారు. అప్పుడు వాడు అడగకుండా మీరు ఇస్తారు కదా, 1కి 2 ఇస్తారు కదా. ఇదే అడిగిందల్లా ఇవ్వడం, అడిగిందల్లా ఇస్తాడు, అడిగినప్పుడల్లా ఇవ్వడం. అది ఆయనకి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసండి. మహారాజా చక్రవర్తి వారికి మనం చెప్పాలంట లేదండి. శోధించి పాపారు వేలు మురుగన్. ఆయన శోధించినట్టుగా ఎవడో శోధించడండి. ఆయన 2 విధాలుగా ఆరాధన చేస్తారు. నువ్వు దేవుడిగా ఆరాధన చేస్తే ఆయన కరుణ వేరేగా ఉంటుంది, ఆయన గురువుగా ఆరాధన చేస్తే ఆయన కరుణ వేరేగా ఉంటుంది. కడవుల సుబ్రహ్మణ్య దైవం మనకు తెలుగు వారికి పట్టుకొమ్మ. అయితే ఆయన గురించి నేను సరళంగా చెప్పాలనేది నా ఈ ప్రయత్నం. చెప్పకపోతే మనం చాలా కోల్పోయామండి. సుబ్రహ్మణ్య ఆరాధన చాలా కోల్పోయామండి. అది నాకు బాధ అనిపిస్తుంది. అది కోల్పోయిన కనుక నేను మా ఇంట్లో మా ఆరాధన కట్టుకుని నేను ఆ ఆరాధనలో సంతోషపడుతున్నా. మరి మన తెలుగు జాతి, నేను ఎప్పుడో విన్నాను చాలా చిన్నప్పుడు, సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ శివ. అప్పట్లో భజనలు అలా ఉండేవి. అవును, అదే ఇప్పటికీ గుర్తు. కానీ తర్వాత మళ్ళీ పెద్దగా ఏం కనిపించలే 30 ఏళ్ళు. లేదండి, మనకి చెప్తున్నా కదండి. నేను అనుకోవడం ఏంటంటే
ఇది నా అంచనా వస్తుంది. ఈ భయం చేత మన తెలుగు వాళ్ళు కాస్త దూరం అయిపోయారేమో, దోషాలు అంటుకుంటాయేమో, అందులో సర్పరూపంలో ఉంటాడు కదా మరి, ఆ కోపం ఏమైనా వెంటాడుతుందేమో అన్న భయం చేత మన వాళ్ళు వెనుకాడిపోయారేమో. కానీ ఆయన అంటే ఇష్టం లేక కాదు, విశ్వాసం లేక కాదు. ఈ భయాన్ని పోగొట్టాలనేది నా ప్రయత్నం. తండ్రి అంటే భయం ఉండాలి, తండ్రి ప్రేమకు నోచుకోలేనంత భయం ఉండకూడదు కదా, అంతే కదా మరి. అదే కాబట్టి ఆయన కన్న తండ్రి, ఆయనకు కోపం లేదు, ఉన్నా మన మీద కాదు. నువ్వు ఎలా పిలిచినా పలుకుతాడు, నువ్వు ఎలా ఉన్నా పలుకుతాడు. ఆయన మన దక్షిణ భారతదేశపు భూమి మీద ఆయన ఇక్కడ ఉన్నాడు మాయా మానవ రూపంలో. ఇక్కడి నుంచి ఆయన వ్యవస్థ అంతా నడుస్తోంది. యావత్ జగత్ పరిపాలన అంతా కూడా మన దక్షిణ భారతదేశపు భూమి నుంచి ఆయన వ్యవస్థ అంతా నడిపిస్తున్నాడు. ఇక్కడే ఉన్నాడు మాయా మానవ రూపంలో, ప్రజల మధ్యన ఉన్నాడు అనమాట. వరుసముకు భక్తజన పరిపాలక అని పేరు అనమాట. ఆయన భక్తజన పరిపాలకుడుగా తాను కూడా ఇక్కడ మాయామానవ రూపంలో ఉంటూ ఎవరైనా పిలిస్తే వెంటనే ఏమిట్రా పిలిచావు అని చెప్పడం కోసం ఆయన ఇక్కడ ఉంటూ ఇక్కడి నుంచి వ్యవస్థ నడిపిస్తున్నాడు. అందుకే దేవతలందరూ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మనం ఎవరి అడ్డలో ఉన్నాం? సుబ్రహ్మణ్య స్వామి అడ్డలో ఉన్నాం. మన నాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. మన దక్షిణ భారతదేశపు గర్వించదగ్గ నాయకుడు అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఎంత వ్యవస్థ అద్భుతం. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు, ఆయన గురించి ఇంత అద్భుతం చాలా ఉందమ్మా ఆయనకి. మనం ఎలా పిలిచినా పలుకుతాడు, ఎలా కొలిచినా పలుకుతాడు. నీ ఆచార వ్యవహారాల్లో లోపాలున్నా సర్దుకుంటాడు ఆయన. అవన్నీ ఆయన చూడ్డవు. ఎందుకని అడగరే? పాశం, కడుపు పాశం అండి, కన్న పాశం. అందుకే కందషష్ఠి కవచం బాగా వర్ణిస్తుంది ఆయన గురించి. எத்தனை குறைகள் எத்தனை பிழைகள் எத்தனை எடியேன் எத்தனை செய்யும் பெற்றவர் నీ గురు పొరుప్పదు ఉన్కడన్ పెట్రవెళ్ళ కురమగళ్ళు పెట్రవళామే అని ఒక కవచంలో ఇది ఒక పెద్ద అనమాట. అంటే బాగా ఒక అలిసిపోయినటువంటి జీవితంలో అన్ని విధాలా చితికిపోయి నలిగిపోయినటువంటి భక్తుడు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నట్ట, గృహ ఎత్తనే కురైகள், నా జీవితంలో ఎన్నో కొరతలు ఉన్నాయి. ఎత్తనే పిழைகள், నా జీవితం అంతా నలిగిపోయింది, చితికిపోయింది, ఛిద్రమైపోయాను. కానీ నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలిసిన? పెట్రవన్ నీ గురు పొరుప్పదు ఉన్కడన్. పెట్రవన్ అంటే కన్న తండ్రి. కన్న తండ్రి కదా. బిడ్డలు చితుకుపోయి దగ్గరకు వస్తే ఏ తండ్రి చెయ్యూతవ్వడండి? అందుకే నేను ఈ జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన కనుక నీ దగ్గరకు వచ్చాను, తండ్రిని మించిన తనని అవుదామని. లేదు, ఒకవేళ నన్ను శిష్యుని అనుకుంటావేమో, నువ్వు గురువుగా భావిస్తాను. గురువు ఓడిపోయిన శిష్యుని గెలిపిస్తాడు. కాబట్టి నువ్వు తండ్రివైనా గురువైనా నువ్వే కనుక నీ దగ్గర నాకు రెండు రకాలుగాను గెలిపే ఉంది కనుక నీ దగ్గరికి వచ్చి నిలబడ్డాను, నీ వెట్రి నాకు ఇవ్వి అని. చూసారా ఎంత వర్ణనం? ఇది మన తెలుగు వాళ్ళకి తెలియాలి. మన తెలుగు వాళ్ళు, మన ఉభయ రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధనలో చాలా వెనుకబడి ఉన్నారు. ముందు భయాన్ని పోగొట్టాలి, ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగించాలి, సరళంగా చేసుకోమని నేనైతే చెప్పేది అదే. ఈ మడి ఆచారాలు నియమాలు నిష్ఠాలు ఆచరించే వాళ్ళకి అందంగానే ఉంటుందండి. చెయ్యలేనటువంటి వాళ్ళకి మనసుతో పిలవండి, వస్తాడు, మనసుతో కొలుచుకోండి. మడి కంటే మనసు చాలా మంచిది, కొలవండి, నమ్మండి. ఆయన ఏమీ హింస పెట్టడు, బాధ పెట్టడు, శిక్ష వేడు, పగ పెట్టడు. పగ పెడితే ఆయన దైవుడే కాదు. అవును, అవును, అద్భుతం. చాలా సంతోషం. మధ్యలో షూటింగ్ మధ్యలో కాస్త గ్యాప్ తీసుకుని రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ సార్. ధన్యవాదాలు. సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా అభిమానులందరికీ కూడా నేను ఎంతో సదా రుణపడి ఉంటాను. నన్ను ఎంతో ఆప్యాయంగా అభిమానంగా పిలిచి ఇంత చక్కని వీడియో చేసి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు మీకు, మీ సభాముఖంగా వీళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.